చెప్పుకున్నాం గదా! బొగ్గు కుంభకోణం మీద అస్సలు తగ్గేదేలే. ఎట్లయితే గట్లాయే అన్నట్టు పట్టుబట్టి ముందటికి పోతున్నది బీఆర్ఎస్ పార్టీ. హాగో అన్నట్టే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు కారెక్కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసేతానికి పోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ఏ తీరుగా జింపుకొని పంచుకునే పనులు చేస్తున్నదో వివరించి ఇప్పి చెప్తారట. ఏదో 1, 2 రోజులు మాట్లాడి ఊకునుడు గాదు. ఈ కుంభకోణం మీద వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టు చెప్పినట్టే గవర్నర్ చెంతకు చేరుకున్నారు. అవినీతి ఎట్లా జరిగింది, ఏ పద్ధతి ప్రకారం ఎసొంటి పథకాలు సింగరేణి సిర్లను దోసుకునే కుట్రలు చేసిండ్రనేది కాగితాలు కలపలు పట్టుకొని పోయిండ్రు. ఔపిచ్చే కంకణానికి అద్దం ఎందుకు? ఇగో గిది గుర్రం, గిది మైదానం, గీ తీరుగా అవినీతి జరిగిందని చెప్పేటానికి మొత్తం సాక్ష్యాలు ఇస్తారట గవర్నర్ సార్కు. అంత మంచిగా చెప్పినాక మీరు ఊకోవద్దు. సర్కార్ నడుపుతున్నోళ్ళే కంచెశేను వేసినట్టు చేస్తే ఉత్తగా ఉండొద్దు, గట్టి చర్యలు తీసుకోవాలన్నట్టు చెప్తారట. కుట్రలు ఎట్లా కుంభకోణం చేసిండ్రు, ఎవల పాలు ఎంత, ఎవల పాత్ర ఎంత అనేది వివరించి చెప్పేందుకు పోయిండ్రు. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టోళ్ళు ఇంత చేస్తుంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం పట్టించుకొని పాత బొంత తిరుగున్నదట. మరి బీఆర్ఎస్ పార్టోళ్ళు ఎంత చేసినా నైనీ కోల్ బ్లాక్ టెండరింగులా మాకేం కాదు అనే ధీమాతో ఉన్నారు, లేకుంటే లోపల లోపట భయం కలుగుతున్నా బయటికి కనిపించకుండా కవర్ చేస్తున్నారో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టోళ్ళు బిగ్గరగానే కొట్లాడుతున్నారు. ఎర్ర బస్ ఎక్కినప్పుడు, సినిమా టాకీస్‌లకు పోయినప్పుడు, చుక్కు చుక్కు రైలు ఎక్కినప్పుడు బుడ్డ బుడ్డ పిల్లగాండ్లకు టికెట్ తీసుకోరు. ఏ ఏం గాదు, గింత చిన్న పిల్లలకు టికెట్ ఏంది, చిత్రం కాకపోతే అన్నట్టు చేస్తారు. హాగో అట్లనే అనుకున్నారు కావచ్చు విమానం ఎక్కినోళ్ళు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు తల్లి కొడుకులు ఇంకో 2 ఏండ్ల బుడ్డ పిల్లగాన్ని ఎత్తుకొని రయ్య రయ్య పోయి విమానం ఎక్కిండ్రట. అయితే టికెట్లు చెకింగ్ చేసే కాడనే చూడాల్సిందట గాని అన్ని సరిగ్గానే ఉన్నాయి కావచ్చు అనుకున్నారట. ఇంకేమున్నది, జోరుదారుగా పోయి విమానంలో కూర్చొని పక్కకున్న ఖాళీ సీట్ల పిల్లగాన్ని కూసబెట్టిండ్రట. కానీ ఆ సీట్ రిజర్వేషన్ చేయించుకున్నోళ్ళు వచ్చి అడిగితే వాళ్ళతోని లొల్లి పెట్టుకున్నారట. కండ్లకు కనిపిస్తలేదా, చిన్న పిల్లగాడు కూర్చున్నాడు, కావాల్సి ఉంటే ఏరే సీట్ల కూసోపా అని ఎర్ర బస్సులో లొల్లి పెట్టుకున్నట్టే చేసిండ్రట. అంతేల్మే విమానంలో పనిచేసే ఎయిర్ హోస్టర్ ఉరికొచ్చి అడిగితే అప్పుడు చిన్న పిల్లగానికి టికెట్ తీసుకోలేదనే ముచ్చట తెలిసిందట. ఇంకేమున్నది, పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి అమ్మ బయటికి రాని రాని విమానం దించిండ్రట. ఇంకా నయ్యం విమానం గాలిలోకి ఎగిరినాక లొల్లి మొదలు కాలేదు. అప్పుడు ఇంకెట్లుండునో ఏం కథనో. పోలీసులు కేసు పెట్టి లోపటేద్దామని అన్ని ఆరా తీస్తే అసలు వాళ్ళకు చిన్న పిల్లగానికి కూడా టికెట్ తీసుకోవాలనే సంగతి తెలియదట. రైలు ఎక్కినప్పుడు తువ్వాల, దస్తి, లేసి సీట్లు ఆపుకొని కూర్చున్నట్టు ఉంటది విమానంలో కూడా అనుకున్నారు కావచ్చు. పాపం వాళ్ళకి తెలియక జరిగిన తప్పు కాబట్టే కేసు పెట్టొద్దని వదిలిపెట్టిండ్రట పోలీసులు. హైదరాబాద్ నుంచి బీహార్ రాష్ట్రం పోవాలన్నట. మరి వాళ్ళు బీహార్ రాష్ట్రం పబ్లికా లేక ఇక్కడోళ్ళేనా అనేది బయటికి చెప్పలేదు కానీ మస్తు గమ్మత్ జరిగిందట శంషాబాద్ విమానాశ్రయంలా. ఉత్తరం దిక్కు రైళ్లల్లో జనాలు అసలు టికెట్ లేకుండానే ప్రయాణాలు చేస్తారట. టీసీ వచ్చి అడిగితే రైళ్ల నుంచి బయటికి నెట్టేస్తారట. అట్లనే ఉంటది కావచ్చు అనుకున్నారు. విమాన ప్రయాణం అని చెప్పుకుంటూ నవ్వుకున్నారట ఎప్పటికీ విమాన ప్రయాణాలు చేసే జనాలు. మరి విమాన ప్రయాణాలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటాయి కదా, రూల్స్ అనేటివి తెలిసేది. వేలల్ల టికెట్ రేట్లు పెట్టి బలిసినోళ్ళకే విమాన ప్రయాణం అన్నట్టు చేస్తే గిట్లనే జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా టికెట్ తీసుకోకుండా విమాన ప్రయాణం చేసుడు గమ్మత్తున్నది కదా ముచ్చట.